వినుతో లింగాత్మకస్య ఆత్మజః యం లబ్ధ్వా హి ముదాన్వితాసుతనయం గౌరీ జగన్మాతృకా యస్యేష్టానుగుణం సమస్త విపదో దూరీకృతా భక్తగాః వందే తం వరరామలింగతనయం శ్రీవిఘ్ననాథం సదా యైషా దుష్టనివారణేషు నిరతా భక్తార్తి నిర్హారిణి యస్యాస్త్యుష్టతయా హి లబ్ధవిభవా నిష్కించనా ప్రాణినః మూఢాన్ జ్ఞానవతః కరోతి సతతం యా స్వప్రసాదాన్ముదా వందే తాం పరమేశ్వరీం భగవతీం జ్ఞానప్రదాం శారదాం యశ్చిందంతి ద్విజేంద్రవక్షసమసౌ స్తంభాన్ననోద్భావ్య చ ప్రహ్లాదాఖ్యకబాలభక్తదితిజం ప్రేమ్ణా సదా లోకయన్ బ్రహ్మేంద్రాదిసురైర్సదా నుతగణః సంస్తూయమానో ముదా పాయాద్ధర్మపురీశ్వరో నరహరిః కుర్వన్ సదా మంగళం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాతృజగణాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీ స్మ పరబ్రహ్మణే నమః. భగవాన్ ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్గతంగా అవధారే కార్యక్రమంలో ధనుర్మాస వైశిష్ట్యాన్ని గురించి కాపింజల సంహిత అనబడేటువంటి గ్రంథంలో చెప్పబడ్డటువంటి కొద్ది విషయాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను. అవతరించవలసిందిగా అనుగ్రహించవలసిన కోరుతున్నాను. భగవాన్ పూర్వం బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పినటువంటి ధనుర్మాస వైశిష్ట్యాన్ని గత కొద్ది రోజుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా చివరగా ధనుర్మాస పూజ తర్వాత ఏమేమి చెయ్యాలనేటువంటి అనేకమైన విషయాలు చెబుతున్నప్పుడు అందులో అంతర్భాగంగా ఈ సమయంలో ముఖ్యంగా ఏమేం చేయాలి, తులసీ పూజ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది కనుక ధనుర్మాసే ప్రశస్తం హి తులసీ పూజనం మునే కరోతి చేత్ గవాం పూజాం అన్నం గ్రాస పురస్సరం సముక్త సర్వపాపేభ్యో విష్ణులోకం వ్రజేత్ పుమాన్. ఈ సమయంలో తులసీ పూజ చేయాలి, గోపూజ చేయాలి. ఎందుకంటే తులసి అనేటువంటిది సమస్త దేవతా నిలయమైనటువంటిది, ఔషధరాజ్ఞి. ఎక్కడైతే తులసి పూజింపబడుతుందో ఇంట్లో ఉంటుందో ఆ సమీపంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి గ్రహాలు కానీ పిశాచాలు కానీ ఏవైనా భూత పిశాచాలు ఏవి కూడా ఆ దరిదాపులోకి రావు. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆ ఘాటు వచ్చినా కానీ సమస్త రోగాలు నివారించబడతాయి. తులసి దళ సేవనం ద్వారా రోగాలు నివారించబడతాయి. కనుక తులసి చాలా ప్రశస్తమైనటువంటిది, భగవంతుడికి ఇష్టమైనటువంటిది. శ్రీహరి తన కంఠమాలగా తులసి దళాన్ని వేసుకుంటాడు. తులసి యొక్క గొప్పతనాన్ని కార్తీక మాసంలో పద్మ పురాణ అంతర్గతంగా కార్తీకను అనేక విధంగా చెప్పబడేది. కనుక ఈ తులసి పూజ చెయ్యాలి. అదేవిధంగా గోవు పూజ. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అన్నారు. గోవు యొక్క దేహం శరీరం అంతా కూడా సమస్త దేవతా నిలయమైనటువంటిది. చతుర్దశ భువనాలు దాంట్లో ఉన్నాయి. గోవు యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పనైనటువంటిది. ఎందుకంటే మనకు అన్ని సంపదలిచ్చేది గోవే. గోవు వలన మనం ఆరోగ్యం, క్షీర పాదం, పాలు కావాలి కానీ గోవులు వద్దంటారు. గోవు అనేటువంటిది ఉన్నవాటిని అమ్ముకోవడం,
లేదా కొంతమంది క్రూరమైనటువంటి వాళ్ళు దాన్ని మాంసభక్షణ చేయడం అనే దాని కొరకే చూస్తున్నారు తప్పిస్తే గోవులో ఆ గోవు అనేటువంటిది దాంట్లో దేవతా నిలవ కాకుండా అనేక రకాలుగా పిల్లవారు మనకు అనేకమైనటువంటి అట్లానే గోవు యొక్క క్షీరము యజ్ఞయాగాలు కానీ దేవతా ప్రేమైనటువంటి అనేక విధాలుగా కూడా మనం గోవుని గురించి చెప్పుకోవచ్చు. అటువంటి గోవును పూజించడం సమస్త దేవతల్ని పూజించినట్లే. అందుకొరకే భగవంతుడు కృష్ణావతారంలో గోపాలకుడైనాడు. గోవులను పాలించేటువంటి వాడై విధంగా మనకు మార్గనిర్దేశం ఆ ప్రకారంగా కూడా చేశాడు. కనుక సమస్త దేవతా నిలయమైనటువంటి గోవు పూజ చేయడం, గోవునకు గ్రాసం అందించడం అనేటువంటి విధంగా చేస్తే సమస్త దేవతలు సంతోషిస్తుంటారు. అందుకొరకని గోవుకు ప్రదక్షిణం చేయడం కూడా చాలా గొప్పనైనటువంటిది. గో ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళు సమస్త భూలోకాలన్నింటినీ కూడా ప్రదక్షిణం చేసి ఏ విధంగా అయితే అనేకమైన ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం గోవు యొక్క ప్రదక్షిణం ద్వారా వస్తుంది. ఈ సమయంలో మళ్ళొక్కసారి కూడా మనం ప్రదక్షిణ విధానాన్ని గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమిటంటే భగవంతుని యొక్క ప్రదక్షిణం అనేటువంటిది ఎటువంటిది సర్వభ్రమ నివారణం అంటారు. సమస్త భ్రమని తొలగింపజేసేటువంటిది. అదేవిధంగా ముఖ్యంగా దేవాలయాల్లో ప్రదక్షిణ చేస్తే దాంట్లో ఒక్క ప్రదక్షిణ చేయకూడదంటారు. ఒక ప్రదక్షిణం అనేటువంటి దాంతో ఏమిటి హంతి పుణ్యం పురాకృతం అని పూర్వజన్మలో పుణ్యం అనేటువంటి అన్నీ కూడా నశించబడతాయి. కనుక ఆ భగవంతునికి చేసే సేవ్ 3 కానీ 7 కానీ చేయొచ్చు, అనేకమైనటువంటి చేయొచ్చు. కనుక అటువంటి ఏదైతే చేస్తుంటామో అవి ప్రదక్షిణాలు అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ విధంగా చేయడం ద్వారా సమస్త దేవతలకు నీలమైనటువంటి సమస్త దేవాలయాలకు సమస్త క్షేత్రాలకు నీలమైనటువంటి గోవులకు ప్రదక్షిణ చేయడం ద్వారా తత్ఫలం సర్వయజ్ఞేషు సర్వతీర్థే షట్ఫలం, అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసిన ఫలితము, సమస్త తీర్థాన్ని సందర్శించిన ఫలితం కూడా వస్తుంది. కనుక ఈ విధమైన అనేక శాస్త్రాలు పురాణాలు కూడా చెప్పబడ్డాయి. అందుకొరకు ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ప్రాతకాలము సూర్యోదయాత్ పూర్వము భగవంతుడు అర్చించి ఆ తర్వాత ఈ విధంగా తులసి పూజ గోవు పూజ లాంటివి చేయాలి అనేటువంటి విధంగా ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు.